వైసీపీ నేత హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అనంతపురం నుంచి విజయవాడకు భారీ ర్యాలీగా బయలుదేరారు. కర్నూలు, నంద్యాల, గిద్దలూరు మీదుగా విజయవాడ చేరుకోనున్నారు. చట్టాలను గౌరవించే వ్యక్తిగా సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరవుతారన్న మాధవ్ ఏ సమయానికి విచారణకు హాజరయ్యేదానిపై స్పష్టత ఇవ్వలేదు. ఇవాళ లేదా రేపు విచారణ అధికారి ఎదుట హాజరై తన వివరణ ఇస్తానన్నారు. అత్యాచారం కేసుల్లో బాధితుల పేర్లు బహిర్గతం చేశారంటూ మాధవ్పై ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గత ఏడాది నవంబర్ 2న విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోక్సో, బిఎన్ఎస్ఎస్ సెక్షన్ల కింద మాధవ్పై కేసు నమోదైంది. గత గురువారం సాయంత్రం అనంతపురంలోని మాధవ్ ఇంటికి చేరుకుని నోటీసులు అందజేశారు పోలీసులు. ఇదే కేసులో గోరంట్లను విచారిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. రాష్ట్రంలో అణచివేత పరిస్థితులే ఉంటే కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదంటున్నారు వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల. రాష్ట్రంలో ప్రతిపక్షం లేని అధికార పక్షం ఉందని, గతంలో తాను చేసిన అంతర్యుద్ధం వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడే ఉన్నారని చెప్పారు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షమే లేని అధికార పక్షం, ఆ అధికార పక్షం కూడా ఏకపక్షంగా వ్యవహరించడం అనేది ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసినట్లే, రాజ్యాంగానికి తిలోదకాలు ఇచ్చినట్లేని మనమంతా కూడా పరిస్థితుల్లో కొనసాగితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల్లో పార్టీలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా ఈ కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదు, విప్లవం తప్పదు అని మరొకసారి కూడా తెలియజేస్తున్నాను. నేను మొన్న ఏదైతే మాటను మాట్లాడినానో ఆ మాట కట్టుబడి కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాననేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో